లేదు, మేము కూడా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ టీడీపీ వచ్చింది, ఇన్ఛార్జ్ అయిపోతేనే కొత్త కమిటీ చేయండి అప్ప అంటున్నాము. కొత్త కమిటీ చేయండి. ఇప్పుడు నేను ఏ పార్టీలో ఉన్నాను? టీడీపీ కదా. టీడీపీనే కదా. మరి గెలిచిన సర్పంచ్ ఎమ్మెల్యే నేను ఓడిపోయి మనం చేతకాక ఓడిపోయి ఈరోజు నేను ఇన్ఛార్జ్ నా పెద్దనమా అంటే ఎట్లా నడుస్తుంది ఆయన ఈ తాలూకాలో? కమిటీ పాత కమిటీ తీసి వాళ్ళ కొత్త కమిటీ చేసింటే చేసుకున్నానా? మేమేమన్నా ఒకటే అన్నాము, మేము సర్పంచ్ ఉన్నాము కాదనట్లేదు. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, కొత్త కమిటీ చేస్తామంటే ఇన్ఛార్జ్ అయిపోతే చేసుకోండి అన్నాం మేము. అది జయరామన్న సమస్యలోనే ఆ కంపెనీ ఉంది. జయరామన్న చేసింది, మేము కూడా జయరామన్న అంటే ఉన్నాం, 15 ఏళ్ళుగా జయరామంటే ఉన్నాం. సర్పంచ్ అయినా కాండ వేసుకునే సిద్ధమే కదా. సిద్ధమే, మేము అన్న ఎట్లా అంటే అట్లా. సర్పంచులు అందరూ కూడా కాండ వేసుకునే ఇప్పుడు 15 సంవత్సరాలు మీకోసం పనిచేసినామన్నా, ఇప్పుడు కూడా మీరు ఎట్లా అంటే ఎట్లా మేము కాండ వేసుకునే కూడా సిద్ధమే. వాళ్ళు ఏమంటారంటే నిన్న నాకు సీఏ ఏమంటారంటే లేదు వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచులనే మేము రాజకీయ భిక్ష పెట్టిందా మీరు అన్న, మాకు మీ రాజకీయం మాకు నేర్పించిందా మీరు. మనము టీఆర్పీ నుంచి మీ వెంట ఉన్నాం, ఇప్పుడు కూడా మీ వెంట ఉంటాం. ఇప్పుడు నేను అదే సీఏకి చెప్పిన వార్డు వార్డు మెంబర్ ఉంటాడు కదా, వార్డు మెంబర్తో కానీ మొత్తం జడ్పీటీసీ అయ్యేంత వరకు ఇప్పుడున్న ఇప్పుడు ఎమ్మెల్యే అయినవాడు కూడా నా పిచ్చితోనే ఎమ్మెల్యే అయినాడు. అది కాదు పార్టీ, నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉంటారు. ఈరోజు నేనికి సర్పంచ్ తాండా సర్పంచ్ వైఎస్ఆర్ అంటే వాళ్ళు వైఎస్ఆర్ సర్పంచులు కాదు, తెలుగుదేశం సర్పంచులు ఇబ్బంది అని చెప్పేసి అన్నా. ఇబ్బంది ఉన్నాడు కడవ మాసుకున్నాక ఇబ్బంది వేసేసాడు, కడవ వేసేసి అదొకటి చోట చెప్తారు. వైఎస్ఆర్ అంటారు కదా, వైఎస్ఆర్ సర్పంచ్ అంటారు, కడవ వేసేది.